సాల్ట్ మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇది 2 మినిట్స్ పాటు పక్కనుంచేయాలి. అలాగే శాంపిల్ బి కూడా తయారు చేసుకుందాం. సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు పక్కనుంచాలన్నమాట. సో ఈ సాల్ట్‌లో మనకి ఎక్కువగా చాక్ పౌడర్ అంటే చాక్ పీస్ పౌడర్ అండి. చాక్ పీస్ పౌడర్ కలిపేస్తున్నారు ఒదిగెక్కువ రావడానికి. సో ఇట్లా కల్తీ అయిన ఉప్పు గనక మనం తీసుకున్నట్టయితే మనకి కడుపు నొప్పి రావడం, వాంతులు, విరోచనాలు అవ్వడం, దాంతో పాటు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ శాంపిల్ అనే దాంట్లో అడల్టరేట్ జరగలేదు. ఇది అడల్టరేటెడ్ సాల్ట్ కాదండి. ఎందుకంటే మనకి సాల్ట్ అనేది చక్కగా కరిగిపోయి మనకి వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్‌గా ఉన్నాయి. ఈ శాంపిల్ అనేది అడల్టరేట్ అయింది. అంటే కల్తీ జరిగింది. ఎందుకు అని చెప్తున్నానంటే చూడండి పాలలాగా తెల్లగా వచ్చినియి ఈ వాటర్ అనేవి. అంటే దీని అర్థం దీంట్లో చాక్ పీస్ పౌడర్